సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ సభలో తాను బీజేపీలో చేరనున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అంటూ స్పష్టం చేశారు. తన పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గతంలో కూడా తన పేరు చెప్పి కొందరు డబ్బులు అడిగారని, అప్పట్లో కేసు పెట్టినా సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఈ వ్యవహారంపై మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మా మీద హిందుత్వం ముద్ర ఉంది, హిందుత్వం కోసం పనిచేసే వాళ్లు వేరే పార్టీలో చేరలేరు అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. నేను పార్టీలో చేరే సమయం వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం చేరడం లేదన్నారు. పార్టీలో మార్పులు రావాలని, స్థానిక నాయకులకు స్వేచ్ఛ, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీలో కూడా రావాలంటే మా పార్టీ అధికారంలో మార్పు రావాలి. మళ్ళొక్కసారి రాజాసింగ్ బీజేపీలో వచ్చి రాజాసింగ్ బీజేపీలో మనం చేపిద్దాం, అదే కోణలో కూర్చొని పెడదామంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో నాకు ఫ్రీడమ్ కావాలి. నా కాన్స్టిట్యున్సీలో, నా జిల్లాలో మీదే హవా నడపాలంటే అది కాదు. నా కాన్స్టిట్యున్సీలో, నా జిల్లాలో మీ వ్యక్తులని మీరు అపాయింట్ చేస్తారంటే అది కూడా నాకు నచ్చదు. ఒకవేళ రాజాసింగ్ మీకు అవసరం ఉంటే మీరు పిలవండి, కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను భారతీయ జనతా పార్టీలో చేరుకుంటాను. కానీ ఇవాళ కాదు, ఈరోజు కాదు. నేను పక్కా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి ల్యాక్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది ఎప్పుడు అవుతుంది? అది మీ ఈగోయిజంని పక్కా పెడితే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క ఎంపీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, మన పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మర్యాద ఇస్తే, బీజేపీ కార్యకర్తలకి మర్యాద ఇస్తేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఇవాళ జరుగుతున్న ఆ ఫేక్ న్యూస్ని నేను ఖండిస్తున్నాను. నేను ఇవాళ బీజేపీలో వస్తాను ఇవాళ లేకపోతే రేపు. కానీ మా నాయకులు వాళ్ళ ఈగోయిజంని పక్కా పెడితేనే వస్తాను.